వెల్కమ్ టు మహా ఛానల్. అందరికీ నమస్తే. చూడండి, నేను ఒక చిట్కా చేస్తున్నాను. ఏమిటంటే, ఈ రోజుల్లో అందరికీ అన్నం తిన్న తర్వాత అస్సలు అన్నం అరగట్లేదు, మనకి తేపులు వస్తున్నాయి, గొంతులోకి ఉంటుంది అని అంటుంటారు అందరూ. దానికి ఏమిటంటే, మామూలుగా ధనియాలు, సోపు, కొంచెం జీలకర్ర, కొంచెం వేసుకుంటే వాము కూడా వేసుకోవచ్చు. కానీ కొంతమంది వేసుకోవచ్చు, కొంతమంది తగ్గించుకొని కొంచెం వేసుకోండి పోనీ. అంతేనండి. ఇది ఇలాగా పచ్చివాసన పోయేలాగా వేపాలండి. ఇలా వేపుకుంటే ఇది చాలా మంచి వాసన వస్తుందండి. మరీ ఎక్కువ మాడకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు, దోరగా వేయించాలండి. ఇలా వేపాక దీన్ని దించేసి చల్లార్చి మిక్సీలో పొడి చేయాలండి. ఇలా మిక్సీలో చల్లారాక పొడి చేసి అది కొంచెం ఆరాక ఒక సీసాలో పోసుకోవాలండి. పోసుకొని మనం భోజనం చేసిన తర్వాత కొంచెం పౌడర్ కొంచెం అలా వేసుకొని తింటేనండి, కొంచెం అండి మన వక్క పొడి ఎలాగా వేసుకునే వాళ్ళు పూర్వకాలం అలాగండి. ఇంకప్పుడు మనకి అన్నం అరుగుదల అవుతుందండి, మనకు బాగుంటుందండి. ఈ చిట్కాలన్నీనండి మా పెద్దనాన్నగారు డాక్టర్ గారండి, ఆయుర్వేద డాక్టర్ గారు, వెంకటరత్నం గారు, కొండ వెంకటరత్నం గారు అని. మా నాన్నగారికి కూడా తెలుసండి, కొండ కుమారస్వామి గారు. అప్పట్లో వాళ్ళు చెప్తుంటే మేము చిన్నపిల్లలం కదండి, ఏంటోలే అని మేము పెద్దగా పట్టించుకునేదాన్ని కాదండి మమ్మల్ని నేర్చుకోమంటే. ఇప్పుడు అవన్నీ కొద్దిగా కొంచెం గుర్తుండి మా నాన్నగారు చెప్పగా ఇప్పుడు నేను పాటిస్తున్నానండి. ఇలా పాటిస్తున్నాను, నేను చేసుకుంటున్నాను, నెలకోసారి చేసుకుంటున్నాను, వాడుతున్నాను. చాలా బాగుందండి. మీకు కూడా ఇలా చెప్తే మీకు కూడా ఇలా చేసుకుంటారని చెప్తున్నానండి. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి.